హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోనీ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్, థ్రెడ్ ర్యాపింగ్ చూపిస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో. దానికి గాను 2 కట్ అండ్ 4 కట్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తున్నాను రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. దీనికి గ్లూ అండ్ కట్టర్ ఫ్లాంక్ యూజ్ చేసి చేస్తున్నాను. ఫ్లాంక్ వచ్చేసి మనకి థ్రెడ్ లేయర్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది, లైన్స్ తీసుకోవడానికి. నేను ఆల్రెడీ 4 కట్ బ్యాంగిల్స్కి వచ్చేసి 25 లైన్స్ రెడీ చేసి గ్లూతో పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. టైట్గా నీట్గా సెట్ చేసుకొని థ్రెడ్ని టైట్గా పట్టుకోవాలి. టూ ఫింగర్స్ థ్రెడ్ పట్టుకోవడానికి టూ ఫింగర్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. మన లెఫ్ట్ హ్యాండ్తో కూడా బ్యాంగిల్ని టైట్గా పట్టుకొనేసి రైట్ హ్యాండ్తో థ్రెడ్ని గట్టిగా లాగుతూ ర్యాప్ చేసుకుంటూ స్లోగా చూడండి ఎలా గ్యాప్ వచ్చిందో. అలా గ్యాప్ రాకుండా ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. మనం థ్రెడ్ ర్యాపింగ్లోనే మనం బ్యాంగిల్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో తెలుస్తుంది. మనం చేసే థ్రెడ్ ర్యాపింగ్తోనే అవుట్పుట్ కరెక్ట్గా ఉందా లేదా తెలుస్తుంది. మనం ఎంత నీట్గా థ్రెడ్ ర్యాపింగ్ చేస్తే అవుట్పుట్ కూడా అంత బాగా వస్తుంది. అలా మొత్తం టోటల్ బ్యాంగిల్ని నేను చూపించే విధంగా థ్రెడ్తో ర్యాప్ చేసుకోవాలి. థ్రెడ్ వచ్చేసి నీట్గా ఫినిషింగ్ నీట్గా చేసుకోవాలి. ఎడ్జ్లో అస్సలు లూజ్ వదిలిపెట్టద్దు. అసలు థ్రెడ్ని లూజ్ చేసామంటే మొత్తం ఫినిషింగే కరెక్ట్గా రాదు. నీట్గా థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. అలా దారం ఎక్స్ట్రా మిగిలిందనేసి థ్రెడ్ మీద మళ్ళీ థ్రెడ్ ర్యాప్ చేసామంటే అస్సలు ఫినిషింగే కరెక్ట్గా కనిపించదు. నేను చూపించే విధంగా అక్కడ ఫింగర్తో థ్రెడ్ని టైట్గా పట్టుకొని గ్లూ పెట్టేసి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి ఉంచాలి ఫింగర్తో. అప్పుడు కదలకుండా ఉంటుంది థ్రెడ్. ఎక్స్ట్రా ఉన్న గ్లూని మనం క్లీన్ చేసుకోవాలి. గ్లూని క్లీన్ చేసుకోకపోతే అలా వదిలేస్తే అది డ్రై అయ్యాక బ్లాక్గా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ 3 బ్యాంగిల్స్ థ్రెడ్ ర్యాప్ చేసి రెడీ పెట్టుకున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. నెక్స్ట్ 2 కట్ కర్వ్ బ్యాంగిల్స్. దీనికి మనం ఇందాకలో 4 కట్ బ్యాంగిల్స్కి వచ్చేసి 25 లైన్స్ తీసుకున్నాం కదా. 2 కట్ బ్యాంగిల్స్కి వచ్చేసి 45 లైన్స్ తీసుకుంటే సరిపోతుంది. ముందుగా గ్లూ అప్లై చేసుకొని థ్రెడ్ని అలా రెడీ చేసి పెట్టుకోవాలి. ముందే గ్లూ అంటించేసుకొని ఈక్వల్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకొని మనం ప్రెస్ చేసి ఉంచితే గట్టిగా ఉంటుంది. థ్రెడ్ గట్టిగా పేస్ట్ అవుతుంది, మంచిగా అతుక్కుంటుంది. దాన్ని వెంటనే ర్యాప్ చేస్తే మనం గట్టిగా లాగుతాం కదా, ఊడొచ్చేస్తుంది. అందువల్ల దాన్ని కొంచెం సేపు డ్రై అవ్వడానికి పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను చూపించే విధంగా వీడియోలో చూపించే విధంగా ఆ విధంగా డ్రై అవ్వాలి. అప్పుడు మీకు థ్రెడ్ కదలకుండా ఉంటుంది మనం ఎలా లాగినా కానీ.
ఇది ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది కదా థ్రెడ్, దీన్ని రౌండ్గా తీసుకోవద్దు. నేను చూపించిన విధంగా లైట్గా నైస్గా థ్రెడ్ ర్యాప్ చేస్తూ చేసుకోవాలి. టైట్గా పట్టుకొని థ్రెడ్ ర్యాపింగ్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇలా నేను వీడియోలో చూపించే విధంగా ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ, గ్యాప్ వచ్చిన దగ్గర అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. చూడండి, ఎడ్జ్కి వచ్చేసింది. మొత్తం బ్యాంగిల్ మొత్తం ఎంత నీట్గా ఫినిషింగ్ చూడండి, ఎంత బాగా కనిపిస్తుంది. ఫింగర్తో టైట్గా పట్టుకునేసి బ్యాంగిల్ని బొటన వేలుతో గట్టిగా పట్టుకొని గ్లూ పెట్టుకోవాలి. గ్లూ పెట్టుకున్నాక మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంచుకొని వేస్ట్ అంతా కట్ చేసి అట్లా ఫింగర్తో హోల్డ్ చేసి ఉంచాలి. అప్పుడు థ్రెడ్ కొంతసేపు అలా హోల్డ్ చేసి ఉంచితే థ్రెడ్ లెగకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. చూడండి, నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ ర్యాప్ చేసి ఉంచుకున్నాను, థ్రెడ్ ర్యాప్ చేసుకుని ఉంచుకున్నాను. చూడండి కాంబినేషన్ ఎలా ఉంది, రెడ్ గ్రీన్ కాంబినేషన్. నా వీడియో ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా బ్యాంగిల్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను, వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్.